హైదరాబాద్ బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ర్యాలీ సదస్సుకు సంబంధించి వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కేఎల్ పాల్ మాట్లాడుతూ మన దేశంలో ఆర్థిక పరిస్థితి 80వ స్థానానికి పడిపోయిందని అన్నారు. నెంబర్ 1 స్థానానికి తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. దేశంలో ప్రముఖులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, మేధావులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు తనకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. భారత్ ప్రపంచంలోనే నంబర్ 1 స్థాయికి చేరుకునేలా వివిధ దేశాల కంపెనీల నుంచి పెట్టుబడులను తీసుకురావడానికి, దేశంలో శాంతిని నెలకొల్పడానికి గ్లోబల్ పీస్ సంస్థలో నిర్వహిస్తున్న ర్యాలీ సదస్సులో అన్నారు. ఎంతగానో ఉపయోగపడుతుందని, అందుకు దేశంలో 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సెలబ్రిటీలు, జర్నలిస్టులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. అక్టోబర్ 2న నిర్వహించే ఈ ర్యాలీ సదస్సును విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. Along with my friends and coordinators, including retired Chief Secretary of the government, Dr. Rosaya. On October 2nd, 2024, India is hosting the Global Peace and Economic Summit and Prayer Rally in Hyderabad, India. Co-hosted by the Honorable Chief Minister of the ruling party, Mr. Ravant Reddy, belonged to Congress party, which ruled India 54 years, and co-hosted by the Honorable Shri Parshottam Rupala, former BJP President, present Member of Parliament, Prime Minister Modi's Prapancha Shanti Sabha ఎకనామిక్ సమిట్ నిర్వహించడానికి డిసెంబర్ 3 ఇప్పుడు ముఖ్యమంత్రి తమ్ముడు రేవంత్ రెడ్డి గారు పరేడ్ గ్రౌండ్స్లో ఈ సదస్సు పెడదాం నేను ముఖ్యమంత్రి అయితే అంటే దానికి నేను మద్దతు ఇచ్చాను, ప్రజలు మద్దతు ఇచ్చారు, ఆయన మంచి వీడియో ఇచ్చారు. అలాగే బీజేపీ తరపుని పెద్దలు పరుషోత్తం రూపాలా గారు, ప్రపంచ గ్లోబల్ పీస్ అంబాసిడర్, ఇప్పుడు ప్రెజెంట్ ఎంపీ, వారు కూడా పెద్దలందరితో మాట్లాడి మోదీ గారు, అమిత్ షాతో ఈ గ్లోబల్ పీస్ సమిట్ తరపుని ఒక అద్భుతమైన శాంతి సభ పెట్టడానికి ఆయన కూడా వీడియో ఇచ్చారు. తద్వారా వందల కంపెనీలు రావటానికి, లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి, రాష్ట్ర దేశ అభివృద్ధికి పాల్పడడానికి, మరలా 200 దేశాల్లో కనీసం 200 కోట్ల ప్రజలు ఈ ప్రపంచ శాంతి సభ ద్వారా మన ఇండియన్ ఇమేజ్ మరలా ప్రపంచంలో నెంబర్ 1 అవ్వడానికి, మన దేశ సత్తా చూపించటానికి ప్రజలు, ముఖ్యంగా మీడియా మిత్రులు, వానర్సు, రాజకీయాలు పక్కన పెట్టి కాంగ్రెస్ బీజేపీ నాయకులే దీనికి మద్దతు ఇస్తున్నారు కనుక అందరూ దీనికి మద్దతు ఇవ్వాలని కోరుతూ ఈ సదస్సును సక్సెస్ చేయాలని, తద్వారా ఎకనామిక్ గ్రోత్, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, కంపెనీల ద్వారా అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందని మీకు తెలుసు. కనుక ఈ 80 రోజులు ప్రతి ఒక్కరూ ఈ గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేసి